హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నిన్న నెల్లూరుకి వెళ్ళాను, కొంచెం వర్క్ ఉండి. అక్కడి నుంచి పోయేటప్పుడు బాగానే ఉండింది. వచ్చేటప్పుడు వర్షం, కొంచెం లైట్గా వర్షం పడుతుండింది. వర్షం పడుతుంది కదని చెప్పి ఆటో ఎక్కాను. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్దామని, మళ్ళీ రిటర్న్ రావడానికి ఊరికి వస్తుంటే నెల్లూరు హైవే మొత్తం నీళ్లు, ఎక్కడ పెట్టినా నీళ్లు ఉన్నాయి. ఎక్కువగా చిన్న వర్షానికే విపరీతంగా నీళ్లు రోడ్ల మీద నిలబడిపోతున్నాయి. కానీ నెల్లూరు చాలా రిస్క్ ఏరియా. అంతా కొంచెం వర్షం పడినా కూడా వాటర్ ఎక్కువగా రోడ్ల మీదకి వచ్చేస్తుంది. నేను ఆటో 10 గంటలకి అట్ట ఎక్కాను. బస్ స్టాండ్కి వెళ్ళడానికి గంట పైనే పట్టింది నాకు. అంటే ట్రాఫిక్ నిలబడిపోయింది. ఈ వాటర్ వలన అక్కడ బళ్ళు పోలేకపోతున్నాయి. ట్రాఫిక్ ఆగిపోయింది మధ్యలో. ఎంత దూరం పోయినా అలాగే ఉంది. ఆ ట్రాఫిక్ దెబ్బకి గంటలో టైం పట్టింది నాకు అక్కడ పోవడానికి. ఎక్కడ చూసినా చూడండి వాటర్ ఎక్కడ రోడ్ల మీద ఎట్టుంది. చిన్న వర్షమే, పెద్ద వర్షం కూడా కదా ఇక్కడ పడింది. ఈ చిన్న వర్షానికే రోడ్ల నిండా వాటర్ వచ్చేస్తున్నాయి. కొన్ని దగ్గరలో అయితే చాలా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. ఇదంతా మెయిన్ రోడ్డు, నెల్లూరు మెయిన్ బజార్ ఇది. ఈ బజార్లోంచి పోతుంటే ఒక బస్ స్టాండ్ దగ్గరకి పోవడానికి నాకు కుదరలేదు. అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొని మన అవతల వేరే గేట్ నుంచి పోవాలని చెప్పి అక్కడికి పోయాము. అక్కడికి పోయిన తర్వాత అసలు పూర్తిగా గేటు ఒకసారి వేసాడు. వేసిన తర్వాత ట్రాఫిక్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ గేట్ తీసిన తర్వాత మళ్ళీ మేము పోతుంటే కొంతసేపటికి మళ్ళీ గేట్ వేసేసాడు. అంటే చాలా ట్రాఫిక్ ఆగిపోయింది. అవతల వేరే రూట్ నుంచి పోవడానికి లేదు, అక్కడ నీళ్లు ఫుల్గా వచ్చేసాయి అని చెప్పి ఇంకా ఆ గేట్ నుంచి పోకుండా యువతల గేట్ నుంచి రావడానికి ట్రై చేసాము. ఇక్కడ మాత్రం ఒక గంట సేపు అక్కడే నిలబడ్డాము మేము ఆటోలోనే. వర్షం పడుతూనే ఉంది లైట్గా. అవతలకి గేటు దాటిపోతే మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడి నుంచి నేను వచ్చే ఊరికి వెళ్ళిపోవచ్చు. కానీ వర్షం తగ్గలేదని అక్కడే కూర్చున్నాను. గంట సేపు అట్టే ఆగిపోయింది ట్రాఫిక్. ఆ గేటు ఎత్తలేదు. 4 ట్రైన్లు పోయినా కూడా గేట్ ఎత్తలేదు. ఏదో గూడ్స్ బండి ఆపేసాడు అడ్డంగాను. దానివల్ల ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయింది. ఇంకా చూసి ఇంకా ఇలా కుదరదులే అని చెప్పి, ఇదే రైల్వే గేటు, ఎంతసేపు చూసినా ఇంక కుదరలేదని చెప్పి నేను దిగేసి ఆటో అతనికి డబ్బులు ఇచ్చేసి నడిచి వెళ్ళిపోయాను. ఇంతలో రిస్క్గా ఉంది నెల్లూరులో చిన్న వర్షానికేను. నెల్లూరు పోవాలనుకున్నప్పుడు వర్షం లేనప్పుడు మాత్రమే పోండి. చాలా రిస్క్ పడతారు. నెల్లూరులో పెద్ద వర్షం అయితే అసలు ఎక్కడ ట్రాఫిక్ అక్కడ ఆగిపోద్ది పూర్తిగాను. రావడం పోవడం కూడా చాలా కష్టం అయిపోద్ది. నెల్లూరుకు పోయేవాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా, వర్షాలు లేనప్పుడు మాత్రమే పోండి. ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను. నేను రిస్క్ పడ్డాను కాబట్టి నిన్న. థ్యాంక్ యూ అందరికీ.